నమస్కారం. ఇన్సెన్ వార్తలు చదువుతున్నది రమాదేవి. వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. ఆర్మూర్ నియోజకవర్గంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి పర్యటన, వివాహ శుభకార్యాలకు హాజరు. ఆర్మూర్తో పాటు ఆయా గ్రామాలలో ఘనంగా గ్రామ దేవతలకు జలాభిషేకం. తొల్లిగుంట గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి. నేటి యువతకు క్రీడలపై మక్కువ ఉండాలి. సీనియర్ మహిళా సాఫ్ట్ బాల్ రాష్ట్ర స్థాయి పోటీలను ప్రారంభించిన ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్. జక్రన్పల్లిలో పాత సామాన్ల దుకాణ సముదాయంలో అగ్ని ప్రమాదం, కాలి బూడిదైన సామాగ్రి ఫర్నిచర్. ఆర్మూర్ నియోజకవర్గంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి పర్యటించి పలు వివాహ శుభకార్యాలకు హాజరయ్యారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు మాల పోషెట్టి కుమార్తె వివాహానికి హాజరయ్యారు. అనంతరం ఆర్మూర్లోని యమునా గార్డెన్స్లో జరిగిన జన్నపల్లి గంగాధర్ కుమార్తె వివాహానికి మరియు ప్రొద్దుటూరి మహిపాల్ రెడ్డి కుమారుడి వివాహానికి హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. పలువురు కాంగ్రెస్ నాయకులను సైతం పరామర్శించారు. వినయ్ రెడ్డి వెంట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ప్రైవేటు పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని కాంతి పాఠశాలలో ట్రస్మా ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు, సబ్జెక్టు టీచర్లకు సబ్జెక్టు ఎక్స్పర్ట్తో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారులను ఘనంగా సన్మానించారు. అనంతరం ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ మాట్లాడుతూ బడ్జెట్లో ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో తమ వంతు కృషి చేస్తున్నామని, ప్రభుత్వం సైతం బడ్జెట్లో ప్రైవేటు పాఠశాలలకు సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. 10వ తరగతి విద్యార్థులు ఉత్తమమైన ఫలితాలు సాధించాలన్న ఉద్దేశంతో ట్రస్మా ఆధ్వర్యంలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర కార్యదర్శి రమేష్, కోశాధికారి రాఘవేంద్ర, ఆర్మూర్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆర్మూర్ అధ్యక్షుడు మల్లయ్య, కార్యదర్శి ప్రవీణ్, కోశాధికారి వేణు, భాషిత సుందర్, కాంతి గంగారెడ్డి, మానస గణేష్, నలంద ప్రసాద్ సాగర్, లిల్లీపుట్ రామకృష్ణ, విద్యా గోపికృష్ణ, జెంటిల్ కిడ్స్ ప్రకాష్, శాంభవి మధుసూదన్, సిద్ధార్థ గంగారెడ్డి తదితరులు ఉన్నారు. విద్యార్థులందరికీ 10వ తరగతి చదువుతున్నట్టు విద్యార్థులందరికీ సబ్జెక్టుపై పరీక్షలను ఎదుర్కోవడం ఎలా అనే కార్యక్రమాన్ని ఇక్కడ కాంతి హై స్కూల్ నిర్వహించడం జరుగుతున్నది. దీనికి ముఖ్య అతిథులుగా మొన్ననే డిసెంబర్ 29వ తారీఖు నాడు ట్రస్మా ఎలక్షన్స్లో విజయం సాధించి అధ్యక్షులు, కార్యదర్శి, ట్రెజరర్గా ఎన్నికైనటువంటి అధ్యక్షులు సాదల మధుసూదన్ గారికి, అదేవిధంగా సెక్రటరీ రమేష్ రావు గారికి, ట్రెజరర్ రాఘవేందర్ రెడ్డి గారికి మా నిజామాబాద్ జిల్లా ట్రస్మా తరఫున స్వాగతం, సుస్వాగతం తెలియజేసుకుంటూ విభజించి స్టేట్ రిసోర్స్ పర్సన్స్ ద్వారా ఇక్కడ ట్రైనింగ్ జరుగుతూ ఉంది. దీనివలన కొత్త పద్ధతులను నేర్చుకొని స్కూల్స్ని అప్డేట్ చేసుకొని మన యొక్క విద్యా బోధనా పద్ధతులను మెరుగుపరుచుకోవడం ద్వారా మనం మన యొక్క భవిష్యత్తు తరాన్ని మనం కాంపిటెన్సీ లెవెల్స్ ఎక్కువగా ఉండేటటువంటి విధంగా నిర్మించే అవకాశం ఉంటుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మరి ఈ యొక్క ట్రస్మా ఆర్మూరు నిజామాబాద్ జిల్లా ట్రస్మా సభ్యులందరికీ, ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్స్ మరియు మా రాష్ట్ర బాధ్యులు కూడా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా కండక్ట్ చేయాలి, దీనికి ప్రభుత్వం కూడా ప్రోత్సహించాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. నేటి యువత ప్రస్తుతం క్రీడల్లో రాణించాలని, క్రీడలపై మక్కువ ఉన్నవారు ఉన్నత స్థానాల్లో ఉంటారని ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ అన్నారు.
ఆర్మూర్ పట్టణంలోని జావేద్ బాయ్ మినీ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర 11వ సీనియర్ మహిళా సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలకు ప్రతి ఒక్కరూ మొదటి ప్రాధాన్యత ఇస్తే శరీర దారుఢ్యం పెరుగుతుందని, మానసిక ఉల్లాసం ఉంటుందని చెప్పారు. ప్రతి క్రీడాకారులు క్రీడలపై మక్కువ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో సాఫ్ట్బాల్ ఫెడరేషన్ ఇండియా సంయుక్త కార్యదర్శి శోభన్ బాబు, మండల విద్యాధికారి రాజగంగారం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీ నరసయ్య, సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ప్రభాకర్ రెడ్డి, మరకంటి గంగమోహన్, వ్యాయామ ఉపాధ్యాయులు మల్లేష్ గౌడ్, సంగీతారావు, సుజాత, విఠల్, శ్యామ్ సుందర్ తదితరులు ఉన్నారు. యువ జనాభా ఉన్న దేశం అయినప్పటికీ క్రీడల్లో ఏదైనా ఒక గేమ్స్ టోర్నమెంట్ చూస్తే లాస్ట్ లిస్ట్ లో ఉంటున్నాం. యువత మాత్రం నెంబరింగ్ చూస్తే ఫస్ట్ ఉంటున్నాం. కానీ క్రీడా రంగంలో చాలా ఎప్పుడు చూసినా అనుకున్న స్థాయిలో లేదు. ఇప్పుడు కొంత అవేర్నెస్ వచ్చింది. ఈ సాఫ్ట్ బాల్ లో అసలు ఈ గేమ్ నాకు ఈ రోజే అసలు ఈ గేమ్ ఎట్లుంది, ఎంతమంది ప్లేయర్లు ఉన్నా నేను అక్కడ కోచ్ గా చెప్పడంతో ఇప్పుడే, కానీ దీంట్లో కూడా ఈ గేమ్ చాలా థ్రిల్లింగ్ ఉంది. నాకు కూడా నేర్చుకోవాలని ఇక్కడికి వచ్చినాక మిమ్మల్ని చూసినాక ఈ గేమ్ నేను ఫస్ట్ ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు క్రికెట్ బాగా ఆడుతుండేది. క్రికెట్ ఆడుతున్నప్పుడు ఇది టీవీలో చూడటమే. ఈ సాఫ్ట్ బాల్ టీవీలో నాకు ఏం అర్థం కాలేదు. ఇప్పుడు ఒక 10 మినిట్స్ ఉంటే నాకు 10% అర్థమైంది. ఇది కూడా నేను నేర్చుకోవాలనిపించింది ఇందులో చూసి. ప్రతి ఒక్కరు దయచేసి ఏదో ఒక క్రీడ, ఇప్పుడు ఇక్కడ మీరంతా ఇది ఇంట్రెస్ట్ ఉన్న క్రీడ మీరు నేర్చుకుంటారు. ప్రతి ఒక్కరు క్రీడా రంగం రాణించాలి. వాళ్ళే శారీరకంగా ఎదుగుదల బాగుంటుంది. ఆలోచన విధానం కానీ మీరు జాబ్స్ కూడా ఆపర్చునిటీ పెరుగుతాయి. ఈవెన్ జీవితంలో కూడా మంచి డిసిషన్ తీసుకోవడం కానీ, సొసైటీలో ఏ విధంగా ఎలాంటి ప్రెషర్ అయినా తట్టుకోగలుగుతారు. ఈ శారీరక ఉల్లాసం లేకపోవడం వల్ల ఈ ఒత్తిడిని తట్టుకోలేరు. ఈవెన్ మ్యారేజ్ లైఫ్ లో కానీ ఏ స్ట్రెస్ ని తట్టుకోవాలంటే గేమ్స్ ఆడితే చాలా ఉల్లాసంగా ఉంటారు. ప్రతిదాన్ని యాక్టివ్ గా క్లాస్ రూమ్ లో కూడా మీరు విద్య నేర్చుకోవడం, క్రీడా ప్లేయర్లకు ఉన్న స్ట్రెస్ తట్టుకోవడం మామూలు పర్సన్ చాలా తేడా ఉంటుంది. మాఘ మాసంను పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో జరిగిన గ్రామ దేవతల జలాభిషేకం మరియు విశిష్ట పూజల కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయరెడ్డి పాల్గొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆయా గ్రామాలలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయరెడ్డి పర్యటించారు. ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి ఆలయంలో మరియు నల్లపోచమ్మ ఆలయం మరియు మామిడిపల్లిలో పోచమ్మ ఆలయంలో సైతం గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. అనంతరం నాయకులతో కలిసి మొక్కులు చెల్లించుకొని విశిష్ట పూజలు నిర్వహించారు. వినయరెడ్డికి గ్రామాల ప్రజలు, కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికి సన్మానించారు. ఈ సందర్భంగా వినయరెడ్డి మాట్లాడుతూ మాఘమాసంలో గ్రామ దేవతలకు బలిదానాలు చేసి జలాభిషేకం చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆయా గ్రామాల గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, పట్టణ నాయకులు తదితరులున్నారు. యువత గంజాయి, మత్తు పదార్థాలకు బానిస కాకుండా మంచి చదువులు చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని ఈఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఇరావత్రి రాజశేఖర్ అన్నారు. ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ సుర్బిరియాల్ గ్రామంలో ఈఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హోటల్ వెళ్దాం, జన సమూహంతో కలుద్దాం కార్యక్రమంలో భాగంగా ప్రజలతో మమేకమై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరావత్రి రాజశేఖర్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో, చదువుల్లో, క్రీడల్లో రాణించాలని అన్నారు. మేధావులు, విద్యావంతులు సమాజం పట్ల నైతిక బాధ్యత వహించి సామాజిక భావనతో ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సాయిరెడ్డి, మోహన్ రెడ్డి, వెంకటరెడ్డి, శ్రీనివాస్, దేవేందర్, ఫౌండేషన్ సభ్యులు సురేష్, నరసయ్య, రజనీష్, గంగమోహన్, రాజ్కుమార్, రామచందర్, ఇస్తాకుద్దీన్, రాంప్రసాద్, సైఫుద్దీన్, శేఖర్, శ్రీనివాస్, నటరాజ్ తదితరులున్నారు. కల్చరల్ యాక్టివిటీస్ నానాటికి తరిగిపోతున్నటువంటి మన విలువలను ఏ రకంగా పెంపొందించుకోవాలనేది, మరియు ఈరోజు సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి గంజాయి, డ్రగ్స్ సంబంధించిన యూత్ ఏ రకమైన ఇబ్బందులకు గురవుతున్నారో వాటికి మా ఫ్రెండ్స్ ద్వారా కొంచెం చైతన్యం తీసుకొచ్చి వాళ్ళు పెద్దలు ఎవరైతే ఉన్నారో పిల్లలకు వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళైనా తప్పుదో పడుతున్నారా వారి యొక్క మంచి భవిష్యత్తును ఖరాబ్ చేసుకునే విధంగా తయారు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి మా యొక్క ఆలోచనతోని, ఒక మంచి ఆలోచనతో నా మిత్రులు ఇక్కడికి రమ్మడం జరిగింది. సమాజంలో గ్యాప్స్ ఏవైతున్నాయో వీటిని మా యొక్క ఉడతాభక్తిగా ఫిల్ చేయడానికి కంపల్సరీగా సమాజంలో మనం అందరం ఉండాలన్న ఆలోచనతో పాటు మేధావి యొక్క మౌనం
సమాజానికి చాలా చేటు చేస్తుందని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. ఆర్మూరు సర్వసమాజ ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. శనివారం పోచంపాడు గంగ నుండి నీళ్లను తీసుకొచ్చి గ్రామ దేవతలకు డప్పు వాయిద్యాలతో జలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వసమాజ్ అధ్యక్షుడు కొట్టాల సుమన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గ్రామ దేవతలకు సర్వసమాజ్ ఆధ్వర్యంలో జలాభిషేకం చేయడం జరుగుతుందని అన్నారు. గ్రామ దేవతల ఆశీస్సులతో గ్రామస్తులంతా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో పాడి పంటలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సర్వసమాజ్ సభ్యులు భక్తులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలో చీరలు దొంగతనం చేస్తున్న వ్యక్తిని పట్టుకుని కాలనీవాసులు చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేసిన సంఘటన చోటు చేసుకుంది. ఆర్మూర్ పట్టణంలోని పిప్రి గల్లీలో గత కొన్ని రోజులుగా బాత్రూంలో మహిళల చీరలను ఎత్తుకెళ్తూ పట్టుబడ్డ వ్యక్తిని కాలనీవాసులు దేహశుద్ధి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొద్ది రోజులుగా కాలనీలో చీరలు మాయమవుతున్నాయని, రాత్రి సమయంలో బాత్రూంలో నుండి చీరలు తీసుకెళ్తున్న వ్యక్తిని గమనించి అరిచేసరికి పారిపోయాడని, రాత్రి కాలనీలో గల కళ్ళు దుకాణంలో కనిపించేసరికి అడుగగా పాము కోసం వచ్చానని అబద్ధాలు చెప్పడంతో చెట్టుకు కట్టివేసి దేహశుద్ధి చేయగా నిజాన్ని ఒప్పుకున్నాడని, చీరలు సైకిళ్ళు ఎత్తుకెళ్లి అమ్ముకొని తాగేవాడని తెలిపారు. చీరలు ఎత్తుకు వెళ్లడంతో మహిళలు భయభ్రాంతులకు గురవుతున్నారు. బాత్రూమ్ లో మసులుతే ఏమన్నా అంటే మీరు అన్నది. మరి ఇట్లా పాము మీ బాత్రూమ్ వచ్చింది, నేను బాత్రూమ్ ను చూస్తున్నా నేర్చుండే. ఆయన చేతులు అవి పట్టుకున్నాడు బట్టలు, సైకిల్ అలా పెట్టిండు. మా ఇద్దరికి చెంపలు ఒక మనిషి మాలో నడతలేడు. బాగుంది, నేను ఎట్లా పోయి బట్టలకే 2 మట్ల ఇప్పుడు ఇట్లా బట్టలు ఎక్కడ బాత్రూమ్ సారు గింటి మరి ఎట్లా ఇట్లా భారీ సీరియల్ కట్టుకుంటాము. నువ్వేపయ్యా అది సైమని ఊరుకుంటాడు. ఇక జాకెట్లు జబెడుకున్నాడు, జబెడుకున్నాడు. పెళ్ళమంటుంది పాంబోలు ఏం పోలే అమ్మ తప్పుతా మా భర్త పెళ్ళం కొప్పుకున్నది. చెప్తుంది చీరలు జాకెట్లు ఎత్తుకపోతుండు. తెల్లారి మా భార్య నా బిడ్డను భార్య బాధ ఉంటది, చంపుతావచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్ విలేకరులు సహకరించాలా. ఆడలకు ప్రాణాపాయం ఉన్నది, దయచేసి పనుకోరు, కళ్ళు అవుతారు, ఇంతమంటారు. పోయిండు 3 జాకెట్ జబెడుకున్నాడు, చీర ఎత్తుకుపోయాడు. ఇది 3వ మేము పట్టుకున్నాము. ఆర్మూర్ పట్టణంలోని నల్లపోచమ్మ ఆలయంలో భక్తులు బారులు తీరారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సర్వసమాజ్ పోచమ్మ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు క్యూ లైన్లో నిలబడి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆర్మూర్ మండలంలోని అమ్దాపూర్ గ్రామంలో గల అగ్గుస్వామి మహారాజ్ ఆశ్రమంలో శివకేశవుల బారసాల సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్గుస్వామి మహారాజ్ సంతానం లేని దంపతులకు పండ్లను అందజేశారు. ప్రతి శనివారం శివకేశవుల బారసాల సేవ ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ సభ్యులు భక్తులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలో గల హనుమాన్ ఆలయంలో శనివారం సందర్భంగా సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు శివరాజ్ మాట్లాడుతూ ప్రతి శనివారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం జర్నలిస్టు కాలనీ హనుమాన్ ఆలయంలో 85వ వారానికి చేరిందని, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా మున్ముందు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు రాజేందర్ గౌడ్, సభ్యులు శంకర్, సత్యనారాయణ, భూమన్న, ఎల్టీ కుమార్, అరుణ్, ముత్తెన్న, భూమయ్య, పోషెట్టి తదితరులున్నారు. హనుమాన్ కమిటీ తరఫున, మా ఆలయ కమిటీ తరఫున, అభివృద్ధి కమిటీ తరఫున వారు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుచున్నాము. అలాగే మనం ప్రతి వారం ఒక ప్రసాదాన్ని అందరము తీసుకురావాలని చెప్పేసి డిసైడ్ చేశాము. దాంట్లో భాగంగా ఈరోజు గడ్డం శంకర్ గారు ఈ యొక్క ప్రసాదాన్ని మనం తీసుకురావడం ఉంది. గడ్డం శంకర్ దంపతులకు, వారి కుటుంబాలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ పూర్వకారి గారు వచ్చే వారం తీసుకొని రావాలి కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి వారం ఒకరు స్పాన్సర్ చేద్దాం. ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో వినయ్ రెడ్డి నివాసం సందడిగా మారింది.
ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల నుంచి గ్రామాల ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వినయ్ రెడ్డి వద్దకు వచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు. నాయకులు, కార్యకర్తలతో పీవీఆర్ నివాసం సందడిగా తయారైంది. గ్రామాలలో నెలకొన్న సమస్యలను వినయ్ రెడ్డికి వివరించగా సానుకూలంగా స్పందించిన ఆయన ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు కేటాయించి గ్రామాల అభివృద్ధికి ఎప్పుడూ సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. ఆర్మూర్ మండలంలోని మచ్చర్ల గ్రామంలో గల చౌడేశ్వరి ఆలయంలో వసంత పంచమిని పురస్కరించుకొని అమ్మవారిని సరస్వతి రూపంలో అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, సంఘ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వసంత పంచమి వేడుకలు చౌడేశ్వరి ఆలయంలో ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, భక్తులు తదితరులున్నారు. ఆర్మూర్ మండలంలో చేపూర్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మాఘమాసంని పురస్కరించుకొని గోదావరి నది నుంచి తెచ్చిన జలాలతో గ్రామ దేవతలకు జలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ మాఘమాసంలో గోదావరి నది నుంచి తెచ్చిన జలాలను తీసుకొచ్చి గ్రామ దేవతలకు జలాభిషేకం చేయడం వల్ల ఎలాంటి రోగాలు దరి చేరవని, పాడి పంటలు సమృద్ధిగా పండుతాయన్న సంకల్పంతో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. గంగా జలాలను ఊరేగింపుగా తీసుకెళ్లి గ్రామ దేవతలకు అభిషేకం చేయడంతో పాటు మొక్కులు చెల్లించుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు ఉన్నారు. తొలికొండ గ్రామంలోని స్వయంభూ శీలతీర్థ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఎంతో ప్రతిష్ట ఉందని, కోరుకున్న కోరికలు నెరవేరుతాయని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కుచ్చుకుల్ల రాజేష్ రెడ్డి అన్నారు. జక్రన్పల్లి మండలంలోని తొలికొండ గ్రామంలో గల స్వయంభూ శీలతీర్థ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి కుటుంబీకులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికి ప్రత్యేకంగా శాలువా పూలమాలతో ఎమ్మెల్యే దంపతులను సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు ఎన్నో మొక్కులు మొక్కుకున్నానని, ప్రతి ఒక్కటి నెరవేరిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులున్నారు. నా గెలుపు కోసము ఈ తొలికొండ దేవస్థాన వెంకటేశ్వర స్వామి గుడిలో వాళ్ళ మొక్కు మేరకు తొలికొండ వెంకటేశ్వర స్వామి దర్శనానికి రావడం జరిగింది. వారి మొక్కు తీర్చేటందుకు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు నా మిత్రులు, వారి కుటుంబ సభ్యులు, నా సతీమణి అయిన నిజామాబాద్ సంబంధించిన నాయకురాలి కుమార్తె బద్దం నర్సారెడ్డి గారి కుమార్తె కాబట్టి మొదటిసారి నిజామాబాద్లో ఈ యొక్క ఆలయానికి వచ్చి దర్శించుకొని, పురాణతమైన గుడి కాబట్టి ఇక్కడ స్వయం తీర్థం అనే ప్రవహించే తీర్థాన్ని చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను. ఇటువంటి గుడిని మన తెలంగాణ ప్రభుత్వం తప్పకుండా దీన్ని డెవలప్ చేయాలని మనసారా కోరుకుంటూ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక కృషి వల్ల సీఎం సహాయ నిధితో ఎందరో పేద కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తుందని జక్రన్పల్లి మండల కాంగ్రెస్ నాయకులు అన్నారు. జక్రన్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే భూపతి రెడ్డి ప్రత్యేక చొరవతో మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. సుమారు 1,10,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందించగా వారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే భూపతి రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే భూపతి రెడ్డి తర్వాత సీఎం సహాయ నిధి దవాఖానాలో చికిత్స పొందిన ప్రతి ఒక్కరికి అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. సుమారు 2 లక్షల రూపాయలు వారి కుటుంబాలకు అందజేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి గ్రామాలకు ప్రత్యేక ధన్యవాదాలు. తాను ఎమ్మెల్యే సంధి ఇప్పటి వరకు సుమారు గ్రామంలో ఒక 100 చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఒక 100 చెక్కులు అక్కడ నెల వస్తున్నాయి కాబట్టి ఇంతవరకు కూడా చదువుతున్న రావాలని కోరుకుంటూ, జక్రన్పల్లి మండల కేంద్రంలో వారాంతపు సంత సముదాయంలో పాత సామాన్లు కొనే షాపు మరియు టిఫిన్ సెంటర్లో అగ్ని ప్రమాదం సంభవించడంతో దుకాణంలోని సామాగ్రి అంతా కాలిపోయింది. జక్రన్పల్లి గ్రామంలో వారాంతపు సంత సముదాయంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించి పాత సామాన్లు కొనే దుకాణం మరియు టిఫిన్ సెంటర్, కిరాణా షాప్కు సైతం మంటలు వ్యాపించాయి.
మంటలు మండుతున్న విషయాన్ని గమనించిన స్థానికులు మరియు యువకులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి వెంటనే బోరు పైపుల ద్వారా నీటిని కొడుతూ మంటలు ఆర్పారు. అనంతరం ఫైర్ ఇంజన్తో మంటలు పూర్తిగా ఆర్పేశారు. 3 దుకాణాలలో ఫర్నిచర్ మరియు సామాగ్రి కాలిపోవడంతో తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. ఏర్గట్ల మండల కేంద్రంలో శనివారం రాత్రి భక్త మార్కండేయ జయంతి సందర్భంగా భక్త మార్కండేయుని శోభాయాత్ర కన్నుల పండుగగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తిని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. మహిళలు మంగళహారతులతో స్వామివారికి అడుగడుగునా నీరాజనాలు పలికారు. ఈ వేడుకలో పద్మశాలి సంఘం సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి పర్యటన, వివాహ శుభకార్యాలకు హాజరు. ఆర్మూర్తో పాటు ఆయా గ్రామాలలో ఘనంగా గ్రామ దేవతలకు జలాభిషేకం. తొల్లికొండ గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి. నేటి యువతకు క్రీడలపై మక్కువ ఉండాలి. సీనియర్ మహిళా సాఫ్ట్ బాల్ రాష్ట్ర స్థాయి పోటీలను ప్రారంభించిన SHO సత్యనారాయణ గౌడ్. జక్రన్పల్లిలో పాత సామాన్ల దుకాణ సముదాయంలో అగ్ని ప్రమాదం, కాలి బూడిదైన సామాగ్రి ఫర్నిచర్. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.